న్యూక్లియర్ ఇరాన్పై అమెరికా అటాక్తో రీసౌండ్ వస్తున్న వన్ అండ్ ఓన్లీ వర్డ్ ఇది. టెహ్రాన్పై అమెరికా దాడికి కూడా ఇదే రీజన్. ఇరాన్ ఎన్నటికీ అణులక్ష్యాన్ని చేరుకోవద్దన్నదే అమెరికా దాడుల లక్ష్యం. కానీ ఆ లక్ష్యం ఇప్పుడు రివర్స్ అవుతోంది. ఎందుకంటే ఇరాన్కు అణ్వాయుధాలు ఇచ్చేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయంటూ రష్యా నుంచి సంచలన ప్రకటన వచ్చింది. దీంతో మూడో ప్రపంచ యుద్ధ భయం మొదలైంది. ఇరాన్కు నిజంగా అణు అస్త్రాలు అందితే పరిణామాలు ఊహకందని స్థాయిలో ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ భూమి మీద బూడిద తప్ప ఏమీ మిగలదు. ఇంతకు ఇరాన్కు న్యూక్లియర్ వెపన్స్ ఇవ్వబోతోంది ఎవరు? టెహ్రాన్పై అమెరికా దాడితో రెండుగా చీలిపోయిన ప్రపంచం న్యూక్లియర్ వార్ దిశగా పయనిస్తోందా? లెట్స్ వాచ్. ఇరాన్పై అమెరికా దాడి ప్రపంచ యుద్ధంగా మారబోతోందా? టెహరాన్కు రష్యా, చైనా, నార్త్ కొరియా అణ్వస్త్రాలు ఇస్తాయా? ప్రపంచం నిజంగానే న్యూక్లియర్ వార్ దిశగా పయనిస్తోందా? ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని మరింత రిస్కీగా మార్చిన మిలిటరీ మిషన్ ఇది. ఇరాన్ అణుస్థావరాలు ఫోర్డో, నటాన్స్, ఇస్ఫహాన్ పై అమెరికా వాయుసేన విరుచుకుపడింది. ఈ దాడిని ట్రంప్ స్పెక్టాక్యులర్ మిలిటరీ సక్సెస్ గా ప్రకటించాడు. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ లో 125 సైనిక విమానాలు, అందులో 7 B-2 స్టెల్త్ బాంబర్లు, ఒక US నేవీ సబ్మెరైన్ నుంచి 24 కంటే ఎక్కువ టొమహాక్ క్రూయిజ్ మిసైళ్లు ప్రయోగించినట్లు అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కైన్ వెల్లడించారు. ఈ ఆపరేషన్ చాలా రహస్యంగా నిర్వహించినట్టు తెలిపారు. ఫోర్డో స్థావరం లక్ష్యంగా అమెరికా ప్రధానంగా ఈ దాడి చేసింది. ట్రంప్ స్వయంగా ఫోర్డో గాన్ అని ట్వీట్ చేశాడు. నటాన్స్, ఇస్ఫహాన్ సైట్లు కూడా భారీగా దెబ్బతిన్నాయని పెంటగాన్ నివేదికలు చెబుతున్నాయి. రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఈ దాడిని బోల్డ్ అండ్ బ్రిలియంట్ గా అభివర్ణించారు. నిజమే, అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది బ్రిలియంట్ ఆపరేషన్, కానీ ప్రపంచం దృష్టిలో ఇది బ్రిలియంట్ ఆపరేషన్ కాదు. ప్రపంచం మొత్తాన్ని రిస్క్ లో పడేసే మోస్ట్ డేంజరస్ ఆపరేషన్. ఇంకాస్త డీటెయిల్ గా చెప్పాలంటే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే డెడ్లీ మిషన్. అమెరికా యాక్షన్ పై వచ్చిన రియాక్షన్లు కూడా అదే సంకేతాలు ఇస్తున్నాయి. ఇరాన్పై అమెరికా దాడి వ్యవహారంపై చైనా చాలా వేగంగా స్పందించింది. అమెరికా దాడిని ఖండించింది. ఐక్యరాజ్య సమితి చార్టర్, అంతర్జాతీయ చట్టం లక్ష్యాలు, సూత్రాలను అమెరికా ఉల్లంఘించిందని పేర్కొంది. ఇది మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతను పెంచింది. ఇజ్రాయెల్ వెంటనే కాల్పుల విరమణ చేసి సామాన్య ప్రజల భద్రత కోసం చర్చలు ప్రారంభించాలని బీజింగ్ విజ్ఞప్తి చేసింది. న్యాయాన్ని కాపాడడానికి, మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి చైనా అంతర్జాతీయ సమాజంతో మాట్లాడుతుందని పేర్కొంది. మరోవైపు రష్యా కూడా వైల్డ్ గానే రియాక్ట్ అయింది. ఇరాన్ 3 అణు స్థావరాలపై అమెరికా దాడిని బాధ్యతారహితమని అభిప్రాయపడింది. ఇది అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్య సమితి చార్టర్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు ఉల్లంఘించడమేనని పేర్కొంది. క్షిపణులు, బాంబులతో సార్వభౌమ దేశంపై దాడి చేయాలనే నిర్ణయం బాధ్యతారహితం. దీనిపై ఎలాంటి వాదనలు చేసినా సరే ఇది తప్పేనని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కట్ చేస్తే రష్యా మాజీ అధినేత సంచలన ట్వీట్తో ప్రపంచం మొత్తాన్ని వణికించేశారు. రష్యా మాజీ అధ్యక్షుడు, సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వెదేవ్ సంచలన ట్వీట్ ఇది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు ఫెయిల్ అయ్యాయని రష్యా మాజీ అధ్యక్షుడు అన్నారు. దాడి తర్వాత ఇరాన్ పాలన రాజకీయంగా బలపడిందని ఆయన పేర్కొన్నారు. ఈ ట్వీట్లోనే ప్రకంపనలు పుట్టించే సంచలన ప్రకటన చేశారు. ఇరాన్కు అణు వార్ హెడ్లను సరఫరా చేయడానికి అనేక దేశాలు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇరాన్కు అణ్వాయుధాలను సరఫరా చేసేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయన్న మెద్వెదేవ్ ఆ దేశాల పేర్లు మాత్రం వెల్లడించలేదు. అణ్వాయుధాలను కలిగి ఉన్న రష్యా, ఇజ్రాయెల్ అమెరికా దాడుల్ని వ్యతిరేకిస్తూ ఉండడంతో ఇరాన్కు మాస్కో సాయం చేయనుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అదే జరిగితే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. పైగా అది విధ్వంసకర అణు ప్రపంచ యుద్ధంగా మారినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇంతకు ఇరాన్కు అణ్వాయుధాలు అందించే స్థాయిలో ఉన్న మిత్ర దేశాలు ఏవి? అలా జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? రష్యా, చైనా, నార్త్ కొరియా, పాకిస్తాన్ ఈ 4 దేశాలు ఇరాన్కు అన్ని విధాలుగా అండగా నిలవడానికి సిద్ధంగా ఉన్న దేశాలు. న్యూక్లియర్ పవర్ కంట్రీస్ కూడా. ఒక రష్యా దగ్గరే 4309 అణ్వస్త్రాలు ఉన్నాయి. తర్వాత చైనా దగ్గర 600 అణ్వస్త్రాలున్నాయి.
ఆ తర్వాత పాకిస్తాన్ దగ్గర 170 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. నార్త్ కొరియా దగ్గర 50 అణ్వస్త్రాలు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ దేశాల్లో ఏ ఒక్క దేశం ఇరాన్కు అణ్వస్త్రాలు ఇవ్వాలి అనుకున్నా ఊహించని విధ్వంసానికి అదే ఆరంభమవుతుంది. ఎందుకంటే ఇరాన్ మొదట ఇజ్రాయెల్పై దాడి చేస్తుంది. ఆ తర్వాత పరిణామాలు ఘోరంగా మారిపోతాయి. ఎందుకంటే ఇరాన్ శత్రువుల దగ్గర కూడా భారీ స్థాయిలో న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్కు అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతునిస్తున్నాయి. అమెరికా దగ్గర 3700 అణ్వాయుధాలు ఉన్నాయి. ఫ్రాన్స్ దగ్గర 290, యూకే దగ్గర 225 అణ్వాయుధాలు ఉన్నాయి. అధికారికంగా చెప్పకపోయినా ఇజ్రాయెల్ దగ్గర 90 అణ్వాయుధాలు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. సో ఈ దేశాల్లో ఎవరు అణ్వస్త్రాన్ని బయటకు తీసినా మహా వినాశనానికి అదే ఆరంభమన్నట్టు. అందుకు అవకాశాలు ఉన్నాయంటే ఉన్నాయనే ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచం యుద్ధోన్మాదంతో రగిలిపోతోంది. 3 ఏళ్లకు పైగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. ఆ యుద్ధానికి కారణం అగ్రరాజ్యం అమెరికానే. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలోకి అమెరికా దిగింది. రష్యా, ఇరాన్, చైనా, నార్త్ కొరియాల ప్రధాన లక్ష్యం కూడా అగ్రరాజ్యమే. అటు యూరోపియన్ దేశం ఫ్రాన్స్, బ్రిటన్ ప్రధాన లక్ష్యం రష్యా. ఇటీవల యూరోప్ రక్షణకు అవసరమైతే అణ్వాయుధాలను మిత్ర దేశాలకు ఇచ్చేందుకు సిద్ధమని ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ప్రకటించాడు. బ్రిటన్ సైతం ఉక్రెయిన్, ఇజ్రాయెల్కు ఎలాంటి మద్దతు ఇవ్వడానికైనా సిద్ధమంటోంది. ఇటీవలే నార్త్ కొరియా అధినేత కిమ్ సైతం ఇరాన్కు మద్దతు ప్రకటించాడు. ఇలా తనను తాను కాపాడుకోవడానికి తయారు చేసుకున్న అణ్వస్త్రాల్ని ఇతర దేశాలకు ఇచ్చేందుకు సిద్ధపడ్డాం సాధారణ విషయం కాదు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ప్రపంచం పెను విధ్వంసానికి ఎడ్జిలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందులో ఎవరో ఒకరు బార్డర్ క్రాస్ చేసినా వినాశనం తప్పదు.